మీడియాపై దాడి చేసిన వారిని వెంటనే జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, మీడియాపై దాడి చేసిన వారిని, మీడియాపై దాడి చేసిన వారిని, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, అరికట్టాలి, అరికట్టాలి. మీడియాపై దాడులను అరికట్టాలి, మీడియాపై దాడులను అరికట్టాలి. జర్నలిస్టుల ఐక్యత, మీడియాపై దాడులను, మీడియాపై దాడులను, మీడియాపై దాడులను. ఇటీవల రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయి. నిన్న ఈరోజు కడపలో సాగునీటి సంఘం ఎన్నికల కోసం కవరేజ్ కోసం వెళ్లిన సాక్షి ప్రతినిధులపైన అక్కడి టీడీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఒకరిద్దరు కాదు, 50 మంది కలిసి ఇద్దరు పైన దాడి చేశారు. ఇది ఏమైనప్పటికీ భావ ప్రకటన పైన స్వేచ్ఛపై దాడిగా పరిగణిస్తా ఉన్నాము. ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన వెంటనే హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని మేము ఏపీడబ్ల్యూజే చిత్తూరు ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ కూటమి ప్రభుత్వం నిందితులపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏది ఏమైనా కూడా జర్నలిస్టులంతా కూడా ఈ ఘటనపై ఐకమత్యంగా ముందుకు వచ్చి జర్నలిస్టులు ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళపైన మద్దతుగా నిరసన వచ్చిన దానికి అందరికి కూడా మేము అండగా నిలుస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.